హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఇంకొక హ్యాండ్ పార్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇలా థర్మాకోల్ బాల్స్ తీసుకొని క్లాత్కి ఇలా ఫోల్డ్ చేసేసి ఫ్లవర్స్ అల్లినప్పుడు ముడి వేస్తామే అలాగే ఇలా ఫైవ్ వేయాలి. ఇలా 5 ముడులు వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇలా పొట్లీ బటన్స్ అనేటివి రెడీ చేసుకున్నాక మనమైతే ఇప్పుడు చూడు ఇలాగా పొట్లీ బటన్స్ అనేటివి ముందు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకొని దీనికి మనం చిన్న చిన్న ప్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. చిన్న చిన్న ప్రిల్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే హ్యాండ్ పార్ట్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం లైనింగ్ క్లాత్ పైన 3 ఇంచెస్ మార్క్ చేసుకొని షోల్డర్ పైన నుంచి 1 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం లైనింగ్ పైన చిన్న చిన్న ప్రిల్స్గా కుట్టుకున్నది లైనింగ్ పైన జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక పొట్లీ బటన్స్ కూడా ఇక్కడే మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ పొట్లీ బటన్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి. ఇలా లోపలే స్టిచ్ చేసుకోవడం వల్ల బయటికి ఇవన్నీ ఏమి కనిపించదు, క్లాత్ లోపలే ఉండిపోతుంది నీట్గా ఫినిషింగ్. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన అనేది మనం అటాచ్ చేసేద్దాము. ఇది అనేది లోపలికి ఉండాలి, లైనింగ్ క్లాత్ పైన ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిల్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి, అలాగే పొట్లీ బటన్స్ దగ్గర కూడా జాయింట్ చేసేయాలి. ఇక్కడ పొట్లీ బటన్స్ దగ్గర బాగా నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి, క్లాత్ ఏమి లోపలికి బయటకు కనిపించకుండా. ఇక్కడ వచ్చేసి నీడిల్ దింపి ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా 2 సార్లు నీడిల్ ఇలా కిందికి దింపేసి బాగా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ఖర్చులు అయితే ఇలా ఇవ్వాలి. ఇలా ఖర్చులు ఇచ్చేసిన తర్వాత హ్యాండ్తో మనం ఇలా టర్న్ తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్నాక మళ్ళీ మొత్తం అంతా అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పొట్లీ బటన్స్ దగ్గర కానీ మనం ప్రిల్స్ వేసుకున్న దగ్గర కానీ ఎక్కడ దారాలు అయితే కనిపించవు, ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది, హ్యాండ్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, హ్యాండ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని ఇలా పొట్లీ బటన్కిను హ్యాండ్ పార్ట్కి ఇలా అటాచ్ చేసేయాలి. ఈ డిజైన్ దగ్గర పొట్లీ బటన్స్ అన్నీ ఇలా అటాచ్ చేసేస్తే ఇంకంతే, హ్యాండ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.